హాయ్ హలో వెల్కమ్ టు ఏఆర్కే వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి విఐఈ ఫాసెట్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో మేము ఫ్రీగా టోకెన్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా మేము సైన్అప్ చేసుకోవాలి, ఏ విధంగా లాగిన్ చేసుకోవాలి జస్ట్ మీకు చెప్తాను నేను. చూడండి, ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, రిజిస్టర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈమెయిల్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈమెయిల్, దెన్ యూజర్ నేమ్ మీకు ఇష్టం వచ్చిన మీ నేమ్ పెట్టుకోండి. దెన్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ మీ ఇష్టం వచ్చింది మీరు పెట్టేసుకోండి. ఐఎమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. దెన్ దాని తర్వాత వచ్చేసి మీరు లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మీకు ఇట్లా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ నోట్ చేయండి. దెన్ ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మీకు బీటీసీ అని ఉంచండి. ఇక్కడ బీటీసీలో మీరు విత్డ్రా విత్డ్రా చేసేటప్పుడు మీరు ఏ కాయిన్ అయినా మీరు దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ బిట్ కాయిన్ పెట్టుకోవచ్చు, లైట్ కాయిన్ పెట్టుకోవచ్చు, టీఆర్సీ, సొలానా, డోజ్ కాయిన్, యూఎస్డిటీ, షిబాయిను, పెప్పే, ఫ్లోకీ, బాంక్ అండ్ టోన్ కాయిన్, డోజ్, ఎల్టీసీ, బిఎన్బి, పెప్పే, ఇవి ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు. దెన్ మీరు ఎలా కాయిన్స్ అనేవి ఎర్న్ చేసుకోవాలో మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ నేను డెస్క్టాప్ మోడ్లో పెట్టాను. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ పీటీసీ అని ఉంది చూడండి. సో నార్మల్ మోడ్లో పెడతాను చూడండి. ఓకే, సో నేను ఎర్న్ చేసిన కాయిన్స్ ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నాయి చూడండి మీరు. నేను బీటీసీలో పెట్టుకున్నాను. మీ ఇష్టం వచ్చిన పెప్పే కాయిన్స్, మీమ్ కాయిన్స్లో ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పీటీసీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దెన్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. మెనూ సెలెక్ట్ చేసిన తర్వాత పీటీసీ. దెన్ మీరు డైలీ బోనస్ చెక్ చేసుకోవచ్చు, ఛాలెంజెస్ చూడొచ్చు, ఫాసెట్లో చూడొచ్చు, ఇవన్నీ మీరు కంటిన్యూగా చూడొచ్చు. దెన్ నేను పీటీసీ సెలెక్ట్ చేస్తున్నాను. పీటీసీలో చూడండి, సో పీటీసీ సెలెక్ట్ చేశాను. పీటీసీలో అవైలబుల్ యాడ్స్ వచ్చేసి 3 ఉన్నాయి. సో అది ఎలా మేము ఎర్న్ చేసుకోవాలో చూడండి. మీరు ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు నోట్ చేయండి. ఇక్కడ 675 ఉంది కదా. ఎగ్జాంపుల్ నేను షిబాయినులో మార్చుకుంటాను. ఇక్కడ మీకు 675 ఉంది. ఇక్కడ 557 షిబాయిను టోకెన్స్ ఉన్నాయి. సో దెన్ ఇప్పుడు మీరు చూడండి, నేను ఇక్కడ ఎర్న్ చేస్తాను కాయిన్స్, అక్కడ కాయిన్ అనేది పెరుగుతాయి చూడండి టోకెన్స్. ఇక్కడ వ్యూ క్లిక్ చేయండి. వ్యూ క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఒక యాడ్ వస్తుంది. ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను మీకు. ఆ యాడ్లో వెయిట్ చేయండి, జస్ట్ 5 సెకండ్ అట్లా ఉంటుంది. దెన్ మీరు బ్యాక్ వచ్చేసేయండి, ఇట్లా అడుగుతుంది. దెన్ దాంట్లో మీకు ఇక్కడ పైన చూడండి, సో సెలెక్ట్ ద అప్సైడ్ డౌన్ పిక్చర్, సెలెక్ట్ ఇఫ్ నో ఆన్సర్ దెర్ ఈజ్ అప్సైడ్ డౌన్ పిక్చర్. అంటే ఈ పిక్చర్ అనేది ఆపోజిట్గా ఉండాలి. ఈ పిక్చర్ చూడండి ఆపోజిట్గా ఉంది, ఇది అనేది ఆపోజిట్గా ఉంది చూడండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసి వెరిఫై చేద్దాం. ఇక్కడ సెలెక్ట్ చేసి వెరిఫై చేద్దాం. దెన్ ఓకే, చూడండి ఐ ఫ్రేమ్లో చూడండి. దెన్ విండోస్లో చూద్దాం. మీకు అంటే డెస్క్టాప్ మోడ్లో పెడితేనే మీకు క్లియర్గా అర్థమవుద్ది, నేను చెప్తాను. సో ఇక్కడ ఉంది కదా, సో వ్యూ అనే ఆప్షన్ ఉంది కదా. వ్యూ అనే ఎక్కడైతే ఆప్షన్ ఉంటుందో అక్కడే మీరు కాయిన్ టోకెన్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. సో మనం ఎన్ని టోకెన్స్ ఎర్న్ చేసుకోవాలో దాంట్లో అక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి 22 టోకెన్స్, ఇక్కడ చూడండి 22 టోకెన్స్. ఓకేనా, వ్యూ క్లిక్ చేద్దాం. దెన్ వెయిట్ చేయండి 5 సెకండ్స్. అక్కడ టైం కానీ ఇస్తుంది, 5 సెకండ్స్, 15 సెకండ్స్ అట్లా టైం ఇస్తుంది. ఆ టైం బేస్ బట్టి మేము అక్కడ వెయిట్ చేయాలి.
దెన్ అక్కడికి బ్యాక్ వెళ్ళేద్దాం మేము. సో ఇట్లా వచ్చింది కదా, ఐఎమ్ నాట్ ఏ రోబోట్. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి, వెరిఫై చేయండి. సో చూడండి గైస్, పైన వచ్చేసి చూడండి, ఇందాక 677 సంథింగ్ ఎంతో ఉన్నాయి, ఇప్పుడు చూడండి 697 టోకెన్స్ ఉన్నాయి. సో ఇక్కడ 575 వచ్చినాయి చూడండి, టోకెన్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. సో దెన్ ఇంకో టాస్క్ ఉంది కదా, సో 22 టోకెన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 22 టోకెన్స్ వస్తాయి. మేము వెయిట్ చేయాల్సిన విండో పేజ్ వచ్చేసి 5 సెకండ్స్. దెన్ చూద్దాం, వ్యూ చేయండి. సో 5 సెకండ్స్ వెయిట్ చేయాలి, జస్ట్ అంతే, 5 సెకండ్స్ అంతే. సో వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడ విండో ఉంది కదా, విండోలో మేము జస్ట్ మళ్ళీ వేయి ఫాసెట్లోకి బ్యాక్ వెళ్ళాలి. అంటే ఇట్లా ఇంటర్ఫేస్ అనేది ఇట్లా వస్తుంది, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేయండి. సో ఏదైనా సరే డౌన్ సైడ్ పిక్చరు ఆపోజిట్లో ఏదైతే ఉంటుందో దానికే క్లిక్ చేయాలి. చూడండి, వెరిఫై. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి చూడండి, ఇందాక ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 6 సంథింగ్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి, 719, ఇక్కడ 593 షిబాయిను టోకెన్స్. సో ఈ టోకెన్స్ అనేవి మీరు మార్చుకోవచ్చు, షిబాయిను పెట్టుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన టోకెన్ మీరు పెట్టుకోవచ్చు. ఈ విండోస్ మీరు కావాలంటే క్లోజ్ చేసేసుకోండి. ఈ విండోస్ ఆల్రెడీ వ్యూ చేసిన విండోస్ కదా, ఇవి క్లోజ్ చేసేసుకోండి. ఈ ఫాసెట్ ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన విండోలో మీరు పెట్టుకోవచ్చు, పెప్పే కాయిన్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. దాని వాల్యూ అనేది అక్కడే చూపిస్తుంది, మీరు ఇన్స్టెంట్గా చూపిస్తుంది దాని వాల్యూ అనేది. చూడండి, షిబాయిని పెట్టుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన కాయిన్ పెట్టుకోవచ్చు. దెన్ మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటే, దీనికి సంబంధించిన విత్డ్రాలు పెట్టుకోవాలనుకుంటే దీని రెఫరల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, యాడ్ అవ్వండి. సో దీని రెఫరల్ లింక్ మీకు కావాలనుకుంటే ఇక్కడ మీరు ఎలా విత్డ్రా చేసుకోవాలనేది చెప్తాను. విత్డ్రాల్ ఉంది కదా, విత్డ్రాల్లో సీసీ వ్యాలెట్ అనే ఒకటి ఉంటుంది, సీసీ వ్యాలెట్. దీంట్లో ఏదైతే గ్రీన్ మార్క్లో ఉంటుందో, ఇప్పుడు చూడండి చూపిస్తాను, బంక్, షిబాయినో, ఫ్లోకి, డోజ్ కాయిన్, బిఎన్బి, దీంట్లో గ్రీన్ మార్కులో ఏదైతే ఉంటుందో అది మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఈ పైన వచ్చేసి బీటీసీ, టీఆర్ఎక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో చూడండి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ పైన బీటీసీ, టీఆర్ఎక్స్, డోజో, టానో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫాసెట్ పేలో విత్డ్రా పెట్టేసుకోవచ్చు. చూడండి, ఫాసెట్ పే అని ఏదైతే ఉందో పక్కన, అది ఫాసెట్ పేలో మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు. ఇవన్నీ ఫాసెట్ పేలో మాత్రమే. ఫాసెట్ పే అనేది ఒక వెబ్సైటు, అది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది మీకు నేను చెప్తాను, వీడియో పెడతాను. దెన్ దాని తర్వాత షిబాయినో అని ఉంది కదా, ఇక్కడ సి వ్యాలెట్ అని ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా మీరు సి వ్యాలెట్కి పెట్టుకోవచ్చు. సి వ్యాలెట్ అడ్రస్ వచ్చేసి నేను చెప్తాను, ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. సి వ్యాలెట్ అడ్రస్ అనేది, ఎగ్జాంపుల్ సి వ్యాలెట్ ఉంది కదా, సో ఇక్కడ నాది ప్రజెంట్ అడ్రస్ వచ్చేసి సి వ్యాలెట్ అడ్రస్ ఉంది పైన. సో మీకు నేను చెప్తాను, ఎగ్జాంపుల్ క్లోజ్ చేయండి, నా సి వ్యాలెట్ మీకు చూపిస్తాను. సి వ్యాలెట్ ఇది సి వ్యాలెట్. దెన్ వెయిట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, నా ఎసెట్స్లో చూడండి, నేను ఎర్న్ చేసిన షిబాయినో టోకెన్స్, పెప్పే టోకెన్స్. దెన్ మీరు ఆ అడ్రస్ అక్కడ కాపీ చేయాలనుకుంటే షేర్ చేయండి, ఇక్కడ రెఫరల్ తీసుకోండి, ఇక్కడ ఉంది చూడండి. సో ఇదైనా మీరు కాపీ చేసి అక్కడ ఇవ్వచ్చు, ఇదైనా కాపీ చేసి ఇవ్వచ్చు. మన యూజర్ ఐడి, సి వ్యాలెట్ యూజర్ ఐడి అనేది మేము ఇక్కడ ఇవ్వాలి అంతే, ఇక్కడ స్టార్టింగ్లో ఇవ్వాలి. దెన్ మీరు ఇన్ కేసు ఫాసెట్ పేలో విత్డ్రా పెట్టుకోవాలనుకుంటే, ఫాసెట్ పేలో మీరు ఏదైతే ఈమెయిల్ ఐడితో మీరు సైన్అప్ చేసి ఉంటారో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి, మీరు అది అక్కడ ఇవ్వాలి. మీరు ఆ ఈమెయిల్ ఐడి అనేది అక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇచ్చేసేయాలి. ఇక్కడ ఇచ్చి మీరు డైరెక్ట్గా కింద వచ్చేసి ఐఎమ్ నాట్ రోబోట్ అని ఉంటుంది, ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంటుంది, దెన్ మీరు విత్డ్రా పెట్టేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, విఐఈ ఫాసెట్. అండ్ దెన్ మీకు ఫాసెట్ పే రెఫరల్ లింక్ ఇస్తాను, మీరు ఫాసెట్ పే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దెన్ సి వ్యాలెట్ అప్లికేషన్ ఉంటుంది ప్లే స్టోర్లో అవైలబుల్, అది సైన్అప్ చేసుకోండి.
సి వ్యాలెట్ వచ్చేసి మన యూజర్ ఐడి అక్కడ ఇచ్చేసుకోవాలి విత్డ్రా పెట్టేటప్పుడు. దెన్ మనము ఫాసెట్ పే పెట్టేసుకునేటప్పుడు ఫాసెట్ పేలో విత్డ్రా పెట్టేటప్పుడు మన జీమెయిల్ ఐడితో ఏదైతే మనం ఫాసెట్ పేలో రిజిస్టర్ అయి ఉంటామో ఆ జీమెయిల్ ఐడి మేము అక్కడ ఇవ్వాలి. సో ఓకేనా గైస్, నేను విత్డ్రా చేసినవి కింద అప్రూవ్ అని ఉన్నాయి చూడండి, మీకు చూపిస్తాను. జస్ట్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ మార్నింగే పెట్టేశాను నేను. సో చూడండి, ఇవన్నీ అప్రూవ్ అయినాయి చూడండి. టీఆర్ఎక్స్ పెట్టాను, షిబాయిన్ పెట్టాను, ఫాసెట్ పేకి పెట్టాను టీఆర్ఎక్స్. షిబాయిన్ వచ్చేసి అక్కడ గ్రీన్ మార్కులో ఏదైతే ఉంటుందో మన ఇష్టం వచ్చిన దానికి మనం పెట్టుకోవచ్చు. సి వ్యాలెట్కి పెట్టుకోవచ్చు, ఫాసెట్ పేకి పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఏంటంటే డైరెక్ట్ ఎక్స్చేంజ్కి పెట్టుకోవడానికి ఆప్షన్ ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ వెబ్సైట్ నుంచి టోకెన్స్ ఇస్తున్నారు కాబట్టి. సో వాళ్ళ ఏదైతే ఎంగేజ్ వాళ్ళు అవుతారో వాళ్ళ దానికే మనం విత్డ్రాలు పెట్టుకోవచ్చు. ఓకేనా. సో గైస్, మీలో ఎవరైనా పై కాయిన్స్ కానీ సిద్రా కాయిన్స్ కానీ సో బయింగ్ అండ్ సెల్లింగ్ చేయాలి అనుకుంటే సో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, మీరు జాయిన్ అవ్వండి. సో బయట ఏదైతే ఉంటుందో రీజనబుల్ ప్రైస్కే నేను మీకు పంపించడం జరుగుతుంది, ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ఏదైనా సరే. సో ఇన్ కేస్ మీరు అవైలబుల్గా ఉన్నారంటే సో నేను మీ దగ్గరికి రావడం కానీ మీరు నా దగ్గరికి అప్రోచ్ అయ్యేలా మనం మాట్లాడుకుందాం. సో అవైలబుల్ ఉంటే సిద్రా ఆర్ పై కాయిన్స్ ఏమైనా ఉంటే బయింగ్ అండ్ సెల్లింగ్ సో నాకు కాంటాక్ట్ అవ్వండి. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో మళ్ళీ మీకు రిమైనింగ్ ఫాసెట్ పే, సి వ్యాలెట్ ఎట్లా చేసుకోవాలని చెప్తాను. ఫాసెట్ పే చెప్తాను ఎట్లా మీరు క్రియేట్ చేసుకోవాలి అనేది. మీరు సి వ్యాలెట్ మీరే పాస్ఫ్రేస్ ఇవన్నీ కరెక్ట్గా పెట్టేసుకోండి సి వ్యాలెట్ చేసేటప్పుడు, ఎందుకంటే దీంట్లో ఎన్ని చేసుకుంటే ప్రతి ఒక్క టోకెన్ వచ్చేసి మీరు సి వ్యాలెట్ కానీ ఫాసెట్ పే కానీ పెట్టేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, హోప్ యూ గైస్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.